హలో అండి. సగ్గుబియ్యంతో ఇడ్లీలు వేసుకుని ఉంటారు, లేదంటే బియ్యం నానబెట్టి దోశలు చేసుకుని ఉంటారు. కానీ సగ్గుబియ్యాన్ని ఇలా పౌడర్ చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ దోశలకి నానబెట్టి రుబ్బి ఫర్మెంట్ చేసే పని లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే ఇలా పిండి కలిపి అలా దోశలు వేసేసుకోవచ్చు. కానీ పిండి కలిపేటప్పుడు కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్. పిండిని ఎలా కలుపుకుంటేనే దోశలు ఇంత క్రిస్పీగా వస్తాయండి. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకోండి. ప్యాన్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ సగ్గుబియ్యం అనేది కలర్ మారాల్సిన అవసరం లేదండి. మనం ఇలా వేపుతూ ఉన్నప్పుడు సగ్గుబియ్యం అనేది ఇంకాస్త వైట్గా పొంగినట్టుగా కనిపిస్తాయి. ఒక సగ్గుబియ్యం తీసుకుని నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అనిపించాలి. అప్పటి వరకు వేయించుకోండి. ఇలా వేయించుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సగ్గుబియ్యాన్ని జార్లోకి యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. మనం 1 వంతు సగ్గుబియ్యం తీసుకుంటే 4 వంతులు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో బంగాళాదుంపల పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పచ్చి బంగాళాదుంపల్ని 1 కప్పు యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి అవసరానికి తగినట్లుగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తటి దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మన రెగ్యులర్ దోశ బ్యాటర్ మీద ఇంకొంచెం పలుచగా ఉండాలి. ఇక్కడ కొంచెం థిక్గా ఉంది కదా, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నా. మనకి ఈ బ్యాటర్ అనేది రవ్వ దోశ కంటే కొంచెం థిక్గా ఉండాలి. అలాగే రెగ్యులర్ దోశ బ్యాటర్ మీద కొంచెం పలుచగా ఉండాలి. ఇందులో టేస్ట్కి తగినట్లుగా 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఈ టైంలోనే ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా తరిగి యాడ్ చేసేసుకోవచ్చు. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారా? ఈ విధంగా ఉండాలి. ఈ బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టి ప్యాన్ అనేది మీడియం హీట్ అయిన తర్వాత ప్యాన్కి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశ పోసుకునేటప్పుడు ప్యాన్ అనేది మీడియం హీట్లోనే ఉండాలండి. దోశని పోసుకునేటప్పుడు పిండిని ఒకసారి అడుగు నుంచి కలుపుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా దోశని పోసుకోవాలి. ఈ దోశ బ్యాటర్ని రెగ్యులర్ దోశలాగా పోసుకోవడానికి రాదండి. రవ్వట్టు పోసుకున్నట్టుగా ఈ విధంగా దోశని పోసుకోవాలి. ఈ దోశని మీడియం హీట్లో ఉండగానే పోసుకొని మీడియం హీట్లోనే కాల్చుకోవాలి. అలా అయితేనే మనకి దోశలు అనేది క్రిస్పీగా వస్తాయండి. ఈ దోశలు కాల్చడానికి కొంచెం టైం పడుతుందండి. దోశ మీద తడంతా ఆరిపోయి అంచులు ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఒకవైపు కాల్చుకొని తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఇంకొక నిమిషం పాటు ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ దోశల్లో మనం బంగాళాదుంప యాడ్ చేసుకోవడం వల్ల దోశల క్రిస్పీనెస్ అనేది ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది. అలా అని ఈ దోశల్ని చల్లారిన తర్వాత కన్నా వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే వీటి టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా దోశలు తినాలి అనిపిస్తే ఈ సగ్గుబియ్యం దోశల్ని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి అదే చేత్తో హైప్ కూడా చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే పోస్ట్ అయి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.